వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. శివరాత్రి రోజున ఈ ఒక్క మంత్రం జపిస్తే చాలు, శివుని ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం మహాశివరాత్రి వేళ ద్వాదశి రాశులలో ఏ రాశుల వారికి శివుని ఆశీస్సులు లభించనున్నాయనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమారు 300 ఏళ్ల తర్వాత మహాశివరాత్రి రోజు కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. వాటి ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది. మహాశివరాత్రి రోజు ఏర్పడనున్న అద్భుత ఘట్టాల ప్రభావంతో మేషరాశి వారికి శుభ ఫలితాలు జరుగుతాయి. ఈ రాశి వారి ఇంట ఆనందం రెట్టింపు అవుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ధన లాభం పొందుతారు. పరమేశ్వరుడి అనుగ్రహంతో మహాశివరాత్రి నాడున చేపట్టిన అన్ని పనులు వృషభ రాశి జాతకులు విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శివరాత్రి రోజు ఈ రాశి జాతకుల జీవితం కీలక మలుపు తిరగబోతోంది. ఆర్థిక పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి. అనేక యోగాలు, కలయికల గ్రహాల గమనం వల్ల తులారాశి జాతకులు అద్భుత ప్రయోజనాలు పొందుతారు. మహాశివరాత్రి సమయంలో ఈ రాశి జాతకులకు సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మకర రాశి వారు శివరాత్రి రోజున పరమశివుడు ఆశీస్సులను పొందుతారు. అలాగే ఈ రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఏర్పడుతుంది. శివుడికి ఇష్టమైన రాశులలో కుంభరాశి ఒకటి. శనీశ్వరుడి స్వగృహం ఇది. అందువల్ల కుంభరాశి జాతకులకు శివయ్య ఆశీస్సులు ఉంటాయి. శని శివుడికి పరమ భక్తుడు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుతుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. మహాశివరాత్రి వేళ అన్ని రాశుల వారికి పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం పొందాలంటే మీ రాశిని బట్టి శివరాత్రి రోజున కొన్ని మంత్రాలను జపిస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. మేషరాశి వారు శివరాత్రి రోజున ఈశ్వరునికి ఎర్రని పువ్వులు, ఎర్రని రంగులో ఉండే పండ్లను సమర్పించి పూజ చేస్తే ఆ పరమశివుని అనుగ్రహాన్ని పొందుతారు. శివ పూజ సమయంలో నాగేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. హిందూ పురాణాల ప్రకారం వృషభం శివయ్య వాహనంగా పరిగణిస్తారు. ఈ రాశివారు తెల్లని మల్లె పువ్వులతో శివయ్యను పూజించాలి. ఇలా చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి. పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం పొందాలంటే శివరాత్రి రోజున రుద్రాష్టకాన్ని పఠిస్తే మంచిది. మిథున రాశి వారికి బుద్ధుడు అధిపతిగా ఉంటాడు. మిథున రాశి వారు పరమేశ్వరునికి ఉమ్మెత్త పూలు సమర్పించాలి. మహాశివరాత్రి రోజున శివ పూజ సమయంలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. శివుని తలపై చంద్రుడు ఉంటాడు. కాబట్టి కర్కాటక రాశి వారు శివరాత్రి రోజున శివలింగానికి పాలతో అభిషేకం చేసి తెలుపు పూలను శివునికి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. సింహరాశి వారు పరమేశ్వరుని పూజా సమయంలో ఎర్రని పూలను సమర్పించాలి. ఈ రాశివారు శివరాత్రి రోజున శివ చాలీసా పారాయణం చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశివారు శివరాత్రి రోజున శివలింగంపై బిల్వ పత్రాలు పెట్టి ఆవు పాలతో శివునికి అభిషేకం చేయాలి. అలాగే ఈ రాశివారు శివరాత్రి రోజున శివ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలు వస్తాయి. తులా రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శివరాత్రి రోజున పంచదార కలిపిన పాలతో శివలింగానికి అభిషేకం చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. అలాగే శివ సహస్రనామాలను పఠించటం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున ఈశ్వరునికి గులాబీ పువ్వులతో బిల్వ పత్రాలతో పూజ చేయాలి. మహాశివరాత్రి వేళ ఈ రాశి వారు రుద్రాష్టకం పఠించటం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ధనస్సు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. ధనస్సు రాశి వారు శివరాత్రి రోజున పసుపు రంగు బట్టలను ధరించి పసుపు రంగు పువ్వులతో శివుడిని పూజించాలి. అలాగే శివాష్టకం పఠించటం వల్ల కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారు శివరాత్రి రోజున నీలి రంగులో ఉండే పువ్వులతో శివయ్యను పూజించటం వల్ల వారి జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. శివరాత్రి రోజున మీరు పార్వతీనాథాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. ఇక తదుపరి రాశి
కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశివారు మహాశివరాత్రి రోజున శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రోజున శివాష్టకం జపిస్తే చాలా మంచిది. మీనరాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. మీనరాశి వారు మహాశివరాత్రి రోజున పాలు, పెరుగు, పసుపు రంగు పువ్వులను శివలింగానికి సమర్పించాలి. అలాగే ఈ రోజున ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించటం మీ కుటుంబ జీవితంలో సంతోషం అలాగే సంపద కూడా రెట్టింపు అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.